జయరాజ్ అంటే బాగా గుర్తొచ్చేది ఎవ్వరో ఈ బిడ్డలు అనే ఒక పాట. నిజంగా ఆ పాటను మీరు అనుభవించి ఆ కష్టాలను దగ్గర నుండి చూసి రాసిండ్రు అనుకుంటున్నాం. అది ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఇంతకుముందు ఏపూర్ సోమಣ್ಣని ఇంటర్వ్యూ చేశాను, ప్రొఫెసర్ కాసిమ్ని ఇంటర్వ్యూ చేశాను. మీ యొక్క పాటను కోట్ చేస్తూ వాళ్ళు విప్లవోద్యమాల గురించి వివరించారు. అసలు ఆ పాట రాయడానికి మీకు ప్రేరణ, స్ఫూర్తి అసలు ఏ సమయంలో రాశారు మీరు? అది నేను ఉట్టిగానే తెలంగాణ అనలేదు, ఉట్టిగానే విప్లవోద్యమంకి పోలేదు, ఉట్టిగానే బాబాసాహెబ్ అంబేద్కర్ని కొనియాడలేదు, నేను ఉట్టిగానే బౌద్ధంలోకి రాబలేదు. నేను ఎక్కడ పుట్టాను? ఉన్నదే ఊరి బయట దాని పేరే నా మాదిగపేట, దాని కంటి నిండా దుఃఖమున్నది, దాని కడుపు నిండా సోద ఉన్నది, దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది, ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాలపేట. వాళ్ళు తీసేవి రతనాల పంటలు, వాళ్ళు తీసేవి రతనాల పంటలు, వాళ్ళు పొందేవి కూలి గింజలు, వాళ్ళు కట్టేవి నింగిలో మేడలు, వాళ్ళు ఉండేవి పూరి గుడిసెలు, ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాదిగపేట. ఆకలెందరికో ఉంటుంది, వీళ్ళ అవమానం కుంగదీస్తుంది, వీళ్ళ పేరన్న సక్కంగా పిలువరు, వీళ్ళు మనుషులన్న సంగతెరుగరు, ఉన్నదే వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంతా ధారపోస్తారు, వీళ్ళు మంచితనానికి గుర్తులు, ఏ పూజకు నోచని పువ్వులు. ఇది ఒక్కరోజు సోదా, ఒక్కరోజు బాధ. ఇది ఎంతమంది కవులు ఇక్కడి నుంచి పుట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆకలి, అవమానం వల్ల. ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా సమాజం? ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతా ఆధునీకరణ అయిపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. ఈ రోజు వరకు కూడా అలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు. అరే ఈ రోజు వరకు కూడా ఓ పిల్లవాడు కూజలో నీళ్లు తాగి చంపేశారు కదండి దేశంలో. కూజలో నీళ్లు ముట్టుకున్నందుకు చంపేశారు కదా, మనం అందరం చూసాం కదా. దేశంలో అలాంటి పరిస్థితులు మన కళ్ళ ముందు అవపడుతున్నాయి కదా. కాబట్టి ఇలాంటి కవులు మొత్తం కూడా, కళాకారులందరూ కూడా ఆ అవమానాలు, ఆకలి లేని వ్యవస్థ కావాలని కోరుకున్నాం. అందుకే మేము మార్క్సిజం తోటి పాటు అంబేద్కర్ని కూడా మేము వెంటబెట్టుకొని నడుస్తున్నాం. ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలు. మా ఊరు వెళ్తే తెలుస్తుంది, మా నాయనని చూస్తే తెలుస్తుంది, మా అమ్మను చూస్తే తెలుస్తుంది. నాయనా నీ మట్టి కాళ్ళకు దండమే ఓ నాయనా, నాయనా నీ మంచి మనసుకు దండమే ఓ నాయనా, గొరుకొయ్య గొట్టంగా నాగల్లు గట్టంగా, సాలు ఇరువాలేసి ప్రాణాలు బెట్టంగా, నెత్తురింకి నేర ఎర్రనాయేనేమో, చెమట చుక్కలి ఊట చెలిమెలాయేనేమో, ఆకలి తీరదు, అవమానం ఉడగదు, పనికి దగ్గ ఫలము ఏనాడు దొరకదు. నాయనా నీ కంటిలో కన్నీటి చెలిమెలున్నాయేమి నాయనా, నాయనా నీ కడుపులో ఆకలి మంటలారావేమి నాయనా, గొర్రెల కొట్ట మూర్చి బర్ల పెండా తీసి ఎడ్ల గిట్టలు గుట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు గాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కొరక దున్నటాన్ని నేర్పి పశులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము నుండి బువ్వ సృష్టించేవు నాయనా, నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా, నాయనా నీ చేనేది చెలకేది చెరు వెనక సెంటేది నాయనా. ఈరోజు వరకు కూడా గూడెలు గూడెల్లాగానే ఉన్నాయి. ఈరోజు కూడా దళిత వాడలు వాడల్లాగానే ఉన్నాయి. ఏం చేస్తే మారుతాయి? ఏం చేస్తే ప్రతోడు కూడా ఏ కావాలన్నా, బి కావాలన్నా, సి కావాలని అంటున్నారు. కానీ ప్రతోడు కూడా పోయి ఈ కులం పేరుతోటి ఒక కులరహిత సమాజాన్ని మేము అందరం కోరుకుంటాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంటులో అడిగినప్పుడు నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా, నువ్వు బౌద్ధిస్టువా అంటే ఐఎమ్ ఫస్ట్లీ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. ఓ భారతీయ సమాజంలో ఉండవలసిన వాళ్ళు, ఓ భారతీయుడిగా గుర్తింపు తీసుకురావాల్సిన మాలాంటి కవులు
జాషువా లాంటి వాళ్ళు ఒక విశ్వమానవుణ్ణి కొట్లాడుతుంటే ప్రతిరోజు ఈరోజు కులము మతము మతము కులము కులము ఒక జుగుత్సాకరమైన వ్యవస్థలోకి మనల్ని నెట్టిపారేశారు. ఓ సుందరమైన ఓ తోటలో 1000 రకాల పువ్వులు ఉంటాయండి, 1000 రకాల భాషలు, 1000 రకాల సంస్కృతులు, 1000 రకాల పువ్వులతోటి వికసించాల్సిన ఈ దేశంని ఇలా ఒకే రంగు పువ్వు ఉండాలని కోరుకుంటున్నారు. కులాలని రెచ్చగొడుతున్నాడు. ఒకడు మాదిగ సంఘం పెడుతూ ఒకడు మాల సంఘం పెడుతున్నాడు. ఇంత జుగుత్సాకరమైన మనుషులు మన కళ్ళ ముందు అగపడతాం లేదా మురళీకృష్ణ గారు? ఎస్సీ వర్గీకరణ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ ఏంటండి? ఈ దేశం ఎవరిది? బ్రాహ్మణుడు కానించి కింది వరకు ఈ దేశ సంపద మొత్తం కూడా జనాభా లెక్క ప్రకారం చూసుకుంటే ఎవడి శాతం ఎంత ఉందో వాళ్ళందరికీ ఇవ్వాలి. దానికోసం కొట్లాడాలి. వర్గీకరణ పేరుతోటి ఇన్ని మాట్లాడుతున్నారే. ఏ పురుషమ్మన్నా ఎన్ని బాధలు పడుతుంటే ఆయనకు ఉద్యోగం ఇప్పియాలని అడగలేదే? తెలంగాణ కోసం వాడికి అది వచ్చింది వీడికి ఇది వచ్చిందని మాట్లాడుతున్నారే చాలా మంది. గూడెల్లాగానే ఉన్నాయి. ఎందుకు కష్టపడకుండా ఈరోజు మాకు రోజు గడవట్లేదు? మరి వాళ్ళందరికీ ఇల్లు కట్టియచ్చు కదా. మోడీ మీ పక్కనే ఉన్నాడు కదా, కిషన్ రెడ్డి మీ పక్కనే ఉన్నాడు కదా, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించవచ్చు కదా. ఎవరు మందకృష్ణ మాదిగ గారు అనేది మీరు? వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించవచ్చు కదా. పారిశ్రామికంగా వీళ్ళందరినీ ముందుకు తీసుకురావచ్చు కదా. మీ చేతిలోనే పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి కదా, మీ చేతిలోనే పద్మవిభూషణ అవార్డులు ఉన్నాయి కదా. నా బిడ్డలందరికీ ఇలాంటి త్యాగదులందరికీ మీరు ఇప్పించవచ్చు కదా. చెయ్యరు. ఈ ABCD ఈ దిక్కు వల్ల ప్రజల్ని రెచ్చగొట్టి కులం పేరుతో చీల్చి ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు. కానీ వీడెవడు కూడా ఈ జాతుల కోసం పనిచేసేవాడు కాడు. మీ చేతుల్లోనే ఉంది కదా కేంద్ర ప్రభుత్వం. ఒక జయరాజు లాంటి వాడికి లేదు, ఇంకొక కంచె అయలయ్య లాంటి వాడికి అనేక మంది చాలా మంది ఉన్నారు కదా, మాదిగ బిడ్డలే ఉన్నారు కదా. వాళ్ళకందరికీ ఏ రోజైనా పద్మశ్రీ అవార్డు ఇప్పించావా నువ్వు? ఏ రోజైనా ఒక జ్ఞానపీఠ అవార్డు తెచ్చావా? ఏ రోజైనా పారిశ్రామికంగా ఇగో ఈ మాదిగ బిడ్డను చూడండి నేను ఇంత గొప్పవాళ్ళు చేశానని నువ్వు తీసుకొచ్చి చేపించావా? ఎవడి కోసం రా ఈ కులం కొట్లాటలు? ఒకడు మాలంటే ఒకడు మాదిగ అంటాడు. దేశంలో అన్ని రోగాల కంటే అన్ని పొల్యూషన్ల కంటే ప్రమాదకరమైంది కులం. దీని అమ్మ ఈ దేశంలో అన్ని రోగాల కంటే ఎయిడ్స్ కంటే కూడా ప్రమాదకరమైంది కులం. కులం నిర్మూలన జరగకుండా ఈ దేశంలో ఇంచు కూడా అభివృద్ధి జరగదు.